నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ మండలంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. వానాకాలం పంటల సాగు కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు కాలువకు నీటిని విడుదల చేసి కొనసాగుతున్న నేపథ్యంలో నర్సుల్లాబాద్, కోటగిరి మండలాలు పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కాలువపై సమీక్ష నిర్వహించారు. పొలాల దగ్గర ఆకి రైతులను పరకలిస్తూ పొలాలకు నీళ్లు అందుతున్నాయా అంటూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ పోచారం మాట్లాడుతూ తన మాటకు కట్టుబడి రైతులు ఏడాది ముందస్తుగా నాట్లు పోసుకున్నారని, అయితే ఉత్సాహంగా నాట్లు వేసుకుంటున్నారని అన్నారు. రైతు నాయకులకు, ప్రజాప్రతినిధులకు రైతుతో మీటింగ్ పెట్టుకుని ముందస్తు ప్రణాళిక చేయండి. వానాకాలం పంట ఇంతలోనే రైతులకు నీరు అవసరం వచ్చింది. ఎందుకంటే పోయిన సంవత్సరము యాసంగి పంటలో కొన్ని ప్రాంతాలలో వడగళ్ల వానతో రైతులకు పంట నష్టం జరిగింది. ఎందుకు జరిగింది అంటే హార్వెస్టింగ్ లేటుగా అయింది. మార్చి చివరి వరకు కావాల్సిన హార్వెస్టింగ్ ఏప్రిల్, మే ఫస్ట్ వీక్ వరకు హార్వెస్టింగ్ జరిగింది. దాంతో తెలంగాణలో ఈ వడగళ్ల వాన పడేది ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఆ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి మేము మీటింగ్లు పెట్టి రైతు నాయకులకు, ప్రజాప్రతినిధులకు రైతుతో మీటింగ్ పెట్టుకుని ముందస్తు ప్రణాళిక చేయండి. వానాకాలం పంట ముందు జరుపుకోండి. తద్వారా యాసంగి పంట కూడా ముందుకు వస్తుంది. ఇప్పుడు వానాకాలం పంట జూన్లో నాట్లు అయిపోతే అక్టోబర్ 15-20 తారీఖు లోపల కోతలు అయిపోతాయి. నవంబర్లో నార్మల్ పోసుకుంటే మళ్ళా మార్చి 15-20 తారీఖులో కోతలు అయిపోతాయి. అప్పుడు ఏప్రిల్ పడేటువంటి వడగళ్ల వాళ్ళతో మనకి ఏం నష్టం జరగదు, జేబులకు పైసలు వచ్చేసేపడతారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నార్మల్ ముందు పోసుకోమని మా కాన్స్టిట్యున్సీ రైతాంగానికి, ఇతర వ్యక్తులు కూడా పత్రికల ద్వారా, మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేశాం. అయితే మా నియోజకవర్గం ఉన్నటువంటి రైతాంగం అంతా